వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనము 2021వ సంవత్సరం జనవరి నెల 16వ తేదీ నుంచి 31వ తేదీ వరకు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. వృషభ రాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే జన్మంలో రాహువు, సప్తమంలో కేతువు, అష్టమ స్థానంలో రాస్యాధిపతి అయినటువంటి శుక్రుడు, 9వ స్థానంలో రవి, బుధుడు, గురుడు, శని, ఈ రాశికి 12వ స్థానంలో కుజుడు. ఇది గ్రహస్థితి. అయితే వృషభ రాశికి రాస్యాధిపతి అయినటువంటి శని రాశికి అష్టమ స్థానంలో 27వ తేదీ వరకు సంచరిస్తాడు. ఆ తర్వాత 9వ స్థానంలోకి వెళ్తాడు. రాస్యాధిపతి అష్టమ స్థానంలో సంచరిస్తున్నప్పటికీ ప్రధాన గ్రహాలైనటువంటి రవి, బుధుడు, గురుడు, శని, ఈ గ్రహాలు మొత్తము కూడా 9వ స్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత వృషభ రాశి వారికి ఈ మాసంలో అదృష్ట యోగానికి, రాజయోగానికి ఆహ్వానం పలుకుతుందా అన్నట్లుగా ఉంది వీరి గ్రహస్థితి. అంటే అద్భుతమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోవడానికి ఈ మాసంలో అవకాశం ఏర్పడుతుంది. రాస్యాధిపతి అష్టమంలో ఉన్నాడు కాబట్టి కొద్దిగా ఆర్థికపరమైనటువంటి విషయాలలో జాగ్రత్తగా ఉండాలి, ఆరోగ్యపరమైన విషయాలలో కూడా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా ప్రయాణాలు చేసేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా మిగిలినటువంటి విషయాలను కనుక పరిశీలించినట్లయితే రాశికి 9వ స్థానంలో సంచరించేటటువంటి రవి, గురుడు, శని, బుధుడు, ఈ గ్రహాల యొక్క కారణం చేత విపరీతమైనటువంటి రాజయోగం అనేటటువంటిది కలుగుతుంది. చేసేటటువంటి పనులు బ్రహ్మాండంగా ముందుకు సాగుతూ ఉంటాయి. ఆర్థిక కార్యకలాపాలలో ఎక్కడా కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఈ రాశి వారికి కనిపించవు. ఒక్క మాటలో చెప్పాలంటే మీ మాటకు చాలా ఎక్కువగా విలువ పెరుగుతుంది. ఇప్పటి వరకు ఎవరైతే మిమ్మల్ని చూసి తక్కువగా అంచనా వేశారో అటువంటి వారికి ఆ సమస్యలు మొత్తము కూడా తొలగిపోతూ ఉంటాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మీ విలువ తెలియనటువంటి వారికి మీ విలువను తెలియచేసేటటువంటి సమయము కూడా ఈ మాసం ద్వితీయ పక్షమని మనం చెప్పవచ్చు. ఇంకా దాంతోపాటు ఈ ప్రధానంగా కనుక తీసుకుంటే రాశికి 7వ స్థానాధిపతి అయినటువంటి కుజుడు 12వ స్థానంలో వ్యయంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత చాలా కాలం నుంచి కుటుంబ సంబంధమైనటువంటి వ్యవహారాలలో, అంటే అభిప్రాయ భేదాలతోటి, కుటుంబ తగాదాలతోటి, భార్యాభర్తల మధ్య అన్యోన్యతా లోపంతో చాలా కాలం నుంచి ఇబ్బంది పడుతున్నటువంటి వారికి ఒక పరిష్కారం అనేటటువంటిది చూపించేటటువంటి విధంగా అడుగులు పడుతూ ఉంటాయి. ఇప్పటి వరకు సరేలే చూద్దాంలే ఎంత అని వెయిట్ చేసినటువంటి వారికి ఇక పరిష్కారం దిశగా అడుగులు అనేటటువంటివి పడుతూ ఉంటాయి. దాంతోపాటు 27వ తేదీ తర్వాత నుంచి ఎవరైతే వృషభ రాశిలో ఉన్నటువంటి వారు వివాహ ప్రయత్నాలు కనుక చేస్తారో అటువంటి వారికి చక్కటి వివాహ యోగ్యత అనేటటువంటిది కూడా కలగటానికి అవకాశం ఏర్పడుతుంది. ఇంకా చాలా కాలం నుంచి ఉద్యోగపరంగా సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి వారు, ఉద్యోగంలో అభివృద్ధి లేక ఎంతసేపు ఎంత చేసినప్పటికీ కూడా ఇంకా చేయలేదే అని రకరకాలుగా బాధించినటువంటి బాధకు గురైనటువంటి వారు ఈ మాసం నుంచి ఆ బాధ అంతా కూడా తొలగిపోతుంది. అంటే ఉద్యోగపరమైనటువంటి అభివృద్ధి కూడా కలగటానికి ఇక్కడ ఈ మాసంలో అవకాశం ఏర్పడుతుంది. ఇంకా వ్యాపారం చేసుకునేటటువంటి వారికి, వృత్తి పనులు చేసుకునేటటువంటి వారికి కూడా ఈ మాసం అద్భుతమైనటువంటి యోగాన్ని కలిగిస్తుంది అని చెప్పటంలో ఎటువంటి సందేహము లేదు. వ్యాపార పరంగా కనుక తీసుకుంటే బ్రహ్మాండంగా సాగుతుంది. వ్యాపారం చాలా చక్కగా అనుకూలిస్తుంది. ఆదాయ పరంగా చక్కగా ఉంటుంది. బట్ ఆదాయం ఎక్కువగా ఉన్నప్పటికీ ఖర్చుల యొక్క తీవ్రత కూడా పెరుగుతుంది. ఖర్చులను కొద్దిగా అదుపు చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ రాశి వారి మీద ఉంది. దాంతోపాటు అష్టమ స్థానంలో శుక్రగ్రహం యొక్క సంచారం కారణం చేత ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు కలుగుతూ ఉంటాయి. ప్రయాణాలలో అధిక ధన వ్యయం కలుగుతూ ఉంటుంది. ప్రయాణాలలో కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ఆ విషయాలలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే
ఈ రాశి వారు చేపట్టినటువంటి కార్యక్రమాలను ఎక్కడా కూడా ఆటంకాలు అనేటటువంటివి లేకుండా ముందుకు వెళ్తూ ఉంటారు. బంధుమిత్రులను కలుసుకుంటూ ఉంటారు. సమాజంలో చక్కటి గౌరవ మర్యాదలు పొందుతూ ఉంటారు. ఇంకా 9వ స్థానంలో సంచరించేటటువంటి గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత నూతన వస్తు వాహన ప్రాప్తి ఆభరణ ప్రాప్తి కూడా కలగటానికి అవకాశం ఏర్పడుతుంది. దూర ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రము సెల్ఫ్ డ్రైవింగ్లో వెళ్ళేటప్పుడు మాత్రము చాలా జాగ్రత్తగా వెళ్ళాలి అని ఈ వృషభ రాశి వారికి చెప్పేటటువంటి ప్రధానమైనటువంటి సూచన. ఈ మాసంలో చివరిలో అంటే జనవరి నెలలో చివరిలో మాత్రము స్వల్పమైనటువంటి వివాదాలు కనిపిస్తూ ఉన్నాయి. అంటే సమస్య చిన్నదైనప్పటికీ అదేదో మాట పెరిగి పెద్దదయ్యేటటువంటి వివాదాలు కనిపిస్తూ ఉంటాయి. అటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండండి. సంతానపరంగా మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో సంతానపరంగా తీసుకునేటటువంటి నిర్ణయాలు మొత్తము కూడా ఈ మాసంలో వృషభ రాశి వారికి అత్యంత అనుకూలంగా ఉంటాయి. మరొక ప్రధానమైన విషయం ఏమిటంటే ఈ వృషభ రాశి వారికి ఈ మాసంలో ఎవరైతే విదేశీ యోగం కోసం ప్రయత్నిస్తూ ఉంటారో, విదేశాలలో చదువుకోవడం కోసం కానీ ఉద్యోగం కోసం కానీ ప్రయత్నిస్తూ ఉంటారు, లేదా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ట్రాన్స్ఫర్స్ కోసం ప్రయత్నిస్తూ ఉంటారు, అటువంటి వారు ఈ మాసంలో కనుక ప్రయత్నించినట్లయితే తప్పక మంచి ఫలితం అనేది కూడా కలగటానికి అవకాశం ఉంది. ఎవరైతే ప్రేమ వివాహాలు చేసుకోవటం కోసం ప్రయత్నిస్తూ ఉంటారో అటువంటి వారికి 27వ తేదీ వరకు ప్రతికూలమైనటువంటి కాలం. 27వ తేదీలో కనుక ప్రయత్నాలు చేసినట్లయితే తద్వారా అవి అక్కడ ఆగిపోతాయి. కాబట్టి 27వ తేదీ తర్వాత నుంచి కనుక మీరు ప్రయత్నాలు చేసినట్లయితే శీఘ్రమైనటువంటి కళ్యాణ యోగ్యం కూడా ఇక్కడ మీకు కలగటానికి అవకాశం అనేటటువంటిది ఏర్పడుతూ ఉంది. ఇంకా ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కొంచెం జాగ్రత్తలు వహించండి. ముఖ్యంగా చాలా కాలం నుంచి బాధిస్తున్నటువంటి కోర్టు కేసులు కనుక ఏమైనా ఉన్నట్లయితే వాటిలో స్వల్పమైనటువంటి ఊరట కూడా లభించే అవకాశం ఉంది. ప్రధానంగా కనుక తీసుకుంటే వృషభ రాశికి ఈ 9వ స్థానంలో సంచరించేటటువంటి గురుడి యొక్క వీక్షణం కూడా రాశి మీదనే ఉన్నటువంటి కారణం చేత గురు బలము కూడా పెరుగుతుంది, దైవ బలము కూడా పెరుగుతుంది. మీరు చేసేటటువంటి పనులు ఏవైనప్పటికీ కూడా 10 మంది మెచ్చుకుంటారు, 10 మంది సపోర్ట్ చేస్తారు. సో మీరు చేసినటువంటి పనులు బ్రహ్మాండంగా ఉన్నాయి, నీవు చేసినంత రైట్ అనేటటువంటి ఒక మనోనిబ్బరాన్ని ఆత్మవిశ్వాసాన్ని కలిగించేటటువంటి విధంగా ప్రశంసలను కూడా మీరు పొందుతారు. మరి వృషభ రాశి వారు ఏ రోజుల్లో ఏ పనులు చేయాలి, ఏ రోజుల్లో ఏ పనులు చేయకూడదు అనేటటువంటి విషయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే 16వ తేదీ నుంచి 21వ తేదీ వరకు మీరు చేసేటటువంటి సమస్తమైనటువంటి పనులు కూడా సంపూర్ణమైనటువంటి శుభాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తాయి. ఆర్థిక పరంగా లాభాన్ని కలిగిస్తాయి. బంధువుల నుంచి మిత్రుల నుంచి సహకారం లభిస్తుంది. ఆత్మీయుల యొక్క సహకారం బాగా ఉంటుంది. 22, 23 ఈ తేదీల్లో సహకారం ఉంటుంది, ఆర్థికంగా లాభం ఉంటుంది, కానీ చిన్న విభేదాలు మనస్సును కలత చెందేటటువంటి విధంగా చేస్తాయి. 24వ తేదీ నుంచి 30వ తేదీ వరకు మీరు చేసేటటువంటి అన్ని పనులు కూడా విపరీతమైనటువంటి యోగానికి, అదృష్ట యోగానికి, రాజయోగానికి ఆహ్వానం పలుకుతున్నాయా అన్నట్లుగా ఉంటుంది. కాబట్టి ఈ మాసంలో వృషభ రాశి వారికి ఒక గ్రహస్థితి చాలా బాగుంది. కాబట్టి చేసేటటువంటి పనులు చక్కగా ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో కనుక చేసినట్లయితే వృషభ రాశి వారు చాలా కాలం నుంచి పడుతున్నటువంటి అనేకమైనటువంటి బాధలకు స్వస్తి చెప్పవచ్చు. ఇవి వృషభ రాశికి సంబంధించినటువంటి ఫలితాలు. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.